వీళ్ళలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ నేత శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గణేష్ కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మహేష్ కుమార్ గౌడ్. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా. ఇక మరిన్ని అప్డేట్స్ భవితనాడు తెలుసుకుందాం. భవిత, ఏంటి శ్రీ గణేష్ కాంగ్రెస్ లోకి రావడానికి కారణమైంది? బీజేపీ నేత అంటే ఈ కంటోన్మెంట్ ఉప ఎన్నికకి సంబంధించి ఆయన అక్కడ పోటీ చేయబోతున్నారా? ఈ రోజు మధ్యాహ్నం శ్రీ గణేష్ ఆల్రెడీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే బరిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేశారు. అయితే అక్కడ లాస్యానందిత గెలవడంతో సెకండ్ ప్లేస్ లో వీళ్ళు నిలిచిన పరిస్థితి కనబడుతుంది. అయితే తాజాగా ఈ రోజు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే ఈ పరిణామం మాత్రం కొన్ని మేరకు అటు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేటువంటి లాస్యానందిత కొద్ది రోజుల క్రితం అకాల మరణం చెందడం, మళ్ళీ వచ్చేటువంటి లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ కి ఉప ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇది మాత్రం కొంత మేరకు చర్చనీయాంశం అయిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఇప్పటికే ఆల్రెడీ కంటోన్మెంట్ ఇంతకుముందుకు బరిలో ఉన్నారు గద్దర్ వెన్నెల. ప్రస్తుతం మాత్రం ఆ కంటోన్మెంట్ నుంచి గద్దర్ వెన్నెలకు టికెట్ ఇస్తారా లేదా ఇంకెవరికైనా ఇస్తారా అనేది మాత్రం కొంత మేరకు సస్పెన్స్ లో అయితే ఉందని చెప్పుకోవాలి. అయితే తాజాగా ఈ రోజు జరిగేటువంటి పరిణామం మాత్రం శ్రీ గణేష్ గతంలో ఆల్రెడీ అంటే బీజేపీ నుంచి పోటీ చేసి సెకండ్ ప్లేస్ లో నిలిచారు. అయితే ఇప్పుడు తాజాగా వాళ్ళు కంటోన్మెంట్ నుంచి కూడా మళ్ళీ ఏమైనా అంటే టికెట్ ఆశిస్తున్నారా అనేది మాత్రం కొంత మేరకు అయితే ఇంకా అంటే మనకు సమాచారం రావాల్సింది. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ లోకి మాత్రం వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా వీళ్ళిద్దరి కూడా అంటే ఈ రోజు ఈ చేరిక కూడా అంటే కంటోన్మెంట్ ఉప ఎన్నిక కోసం ఆశిస్తున్నారా అనేది మాత్రం స్పష్టత రావాల్సింది. థ్యాంక్ యూ భవిత.